మరి నిన్ననే గవర్నర్ గారు కూడా ఆమోదం కూడా అయిపోయి ముష్టి వాళ్ళు అడుక్కోకూడదని ఒక జీవో ఇచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ముష్టి వాళ్ళు అడుక్కోకూడదు అనే దాంట్లో నేను కూడా ఒకటి, అలా అడుక్కోకూడదని మన చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు చెప్పారు. ఏంటంటే ఎవడో కూడా అడుక్కోవాలని కోరుకోడంటే వాడి కర్మగాలి, వాడి దురదృష్టం కొలితే అడుక్కుంటాడు తప్ప అడుక్కోవాలని ఎవడో అనుకోడని చెప్పి ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండగానే చెప్పాడు. నిజంగా కూడా వాస్తవం అంతే. మనం ఎవరిని అడుక్కోవాలని కోరుకోకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. అలా ఎవడో అడుక్కోకూడదని కోరుకునే వాళ్ళు నేను ఒకడిని. ముఖ్యంగా ఏంటంటే ఈ రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇక్కడ ముష్టి వాళ్ళందరూ కూడా అడుక్కుంటారు. మరి మనకు తెలుసు కొంతమంది వ్యక్తులు ఈ రాజమండ్రి నగరంలో ఈ ముష్టి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ప్రోత్సహిస్తున్నారు. ఏంటంటే మనం మర్డర్ చేసాం, మర్డర్కి చేసినోడికి ఎంత శిక్షో ప్రోత్సహించినోడికి కూడా అంతే శిక్ష. దొంగతనం చేస్తాడు, దొంగతనం చేసినోడికి ఎంత శిక్షో దాన్ని ప్రోత్సహించినోడికి కూడా అంతే శిక్ష. ఈవేళ రాజమండ్రి నగరంలో ఉన్న ముష్టి వాళ్ళందరూ కూడా కొంతమంది రీల్స్ చేసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి, ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టడానికి ఇదేదో ఒక ప్యాషన్ అయిపోయింది. ఇది ఏంటంటే ఓ 10 పలా ప్యాకెట్లు కొంటాం, ఆడికి 10 మందికి పుస్తకాలు ఏదైనా పంచిపెట్టడం, మీ ఫోటో తీసుకోవడం, వీడియో తీసుకోవడం, దాన్ని రీల్స్ చేయడం, లేకపోతే వాట్సాప్లో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం, లేకపోతే వీటిలో ఉన్నాయి కదా సోషల్ మీడియా అన్నింటిలో పెట్టేసి ఇదేదో పెద్ద ప్యాషన్. ఇది ప్రజాసేవకుడిలాగా ఈ దేశాన్ని ఉద్ధరించేలాగా ఏదేదో సేవకులు ఇలాంటి వాళ్ళు పెద్ద బ్యాచ్ ఉన్నారండి మన రాజమండ్రిలో. ముష్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ టైప్ ఆఫ్ బ్యాచ్ కూడా అంతేమంది ఉన్నారు. నేను కోరేది ఏంటంటే ముష్టి వాళ్ళకి అడుక్కోకూడదని ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో వీళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ముష్టి వాళ్ళు అడుక్కోవడం ఎంతో, ముష్టి వాళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించడం కూడా అంతే నేరం. కాబట్టి నేను ఈ పోలీసు వ్యవస్థ వారిని కోరేది ఏంటంటే ముష్టి వాళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీరు లోపలేసేయాలి. వాళ్ళ మీద కూడా ముందు ముఖ్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి నేను మరి ఈ మన రాజమండ్రిలో ఉన్నట్టు పోలీస్ వ్యవస్థని కోరుతున్నా. మన జీవో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఓకే, మనమేమి జీవోకి వ్యతిరేకం కాదు, అలాగే ముష్టి వాళ్ళకి అంతకంటే వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఈ రాజమండ్రి నగరంలో కరోనా టైంలో 176 మంది ముష్టి వాళ్ళకి కరోనా ఇంజక్షన్లు చేయించిన వ్యక్తిని నేను. భారతదేశంలో ఎవడో చేయించలేదు, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఈ స్టేట్లో కాదు, భారతదేశంలో ఎవడో చేయించలేదు. జీవకారుణ్య సంఘంలో పెట్టి 167 మందిని ఇది ఉండాలన్నారు. ఆధార్ కార్డు ఉంటేనే కానీ కరోనా చేయనన్నారు. పెద్ద గొడవ పెట్టుకున్నాను కమిషనర్ తోటి. ఆధార్ ఏంటంటే ముష్టి వాళ్ళకి ఆధార్ ఏంటి, మీరు చేస్తారా చేయరే చెప్పండి, లేకపోతే గొడవ పెట్టుకుంటే మీరు వెళ్ళి ఎంహెచ్ఓ వినూత్నంతో మాట్లాడుకోండి అన్నాడు. ఆ వినూత్న అమ్మాయితో మాట్లాడితే సార్ మీరు ఎవరు చేయమంటే వాళ్ళు చేసేస్తాం సార్, ఎక్కడ చేయమంటారో ఎప్పుడు చేయమంటారో అన్నది వచ్చేసింది. మన గోదావరిగట్టి గౌతమి జీవకారుణ్య సంఘంలో 167 మంది ముష్టి వాళ్ళకి కరోనా ఇంజక్షన్లు ఆవిడ చేసింది. అలాగా ముష్టి వాళ్ళు అంటే మన వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే ఈవేళ రాజమండ్రి నగరంలో ఎవరైతే ముష్టి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ షెల్టర్ ఇవ్వడానికి జీవకారుణ్య సంఘం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన జీవకారుణ్య సంఘానికి 19 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఇవాళ జీవకారుణ్య సంఘానికి ఆస్తి 500 నుంచి 600 కోట్ల రూపాయల ఆస్తి ఉంది జీవకారుణ్య సంఘానికి. ఆ 19 ఎకరాలు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్నది ఎకరం 50 కోట్లు, అదే 500 కోట్ల రూపాయల పైన ఉంటుంది జీవకారుణ్య సంఘం ఆస్తి. ఈ రాజమండ్రిలో ఉన్న భిక్షగాళ్ళకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న భిక్షగాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టినా సరే పోషించగల కెపాసిటీ గౌతమి జీవకారుణ్య సంఘానికి ఉంది. జీవకారుణ్య సంఘంలో పొద్దున్న టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, మరి రాత్రికి వచ్చేసరికి మళ్ళీ భోజనం పెడతారు, బట్టలు ఇస్తారు, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయిస్తారు, చచ్చిపోతే ఘనంగా దాన సంస్కారం చేస్తారు. ఇవన్నీ కూడా గౌతమి జీవకారుణ్య సంఘాలు ఉన్నాయి. ఎవరైనా ఈ రాజమండ్రి సిటీలో దాన ధర్మాలు చేయాలి, ముష్టి పెట్టాలనుకుంటే జీవకారుణ్య సంఘాలు పట్టుకెళ్ళండి. అక్కడ ఇవ్వండి. మీరు ఎంత డొనేషన్ ఇవ్వాలనుకుంటారు, ₹1,00,000 ఇచ్చి రీల్ తీయించుకోండి, పేపర్లు వేయించుకోండి, మేము హ్యాపీ, మేము కూడా వస్తాం ఆ టైంకి. అబ్బో పలానా ఆయన జీవకారుణ్య సంఘానికి ₹1,00,000 డొనేషన్ ఇచ్చాడని. అలాగే అక్కడ 19 ఎకరాల ల్యాండ్ ఉంది. 19 ఎకరాల్లోనే ఎంతమంది ముష్టి వాళ్ళైనా సరే మనం అకామిడేట్ చేయొచ్చు. నా కోరిక ఒకటే, పుష్కరాల నాటికి రాజమండ్రి ప్రజలు గోదావరి నదిలో స్నానం చేసి అదే నీటితో ఆస్మానం చేయాలి. అది నా మొదటి కోరిక. రెండో కోరిక ఏంటంటే
రాజమండ్రిలో గోదావరి స్థానాలకు వచ్చిన పుష్కరాల గోదావరి స్థానాలకు వచ్చిన వారికి ఎవరికి కూడా భక్తులకి ముష్టి వాళ్ళ వల్ల ఇబ్బంది కలగకూడదు. వాళ్ళు రాజమండ్రిని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా, బెగ్గర్స్ లేని సిటీగా తీర్చిదిద్దాలి. నో బెగ్గర్ సిటీ రాజమండ్రి అని ఇండియా పేపర్స్లో, ఆల్ ఇండియా పేపర్స్లో రావాలనేది నా కోరిక. దానికి నేను కూడా కృషి చేస్తాను. ఇంకొక ఫైనల్గా ఏంటంటే, ఎవరైనా ముష్టోళ్ళు గౌతమి జీవకారణ సంఘంలో కనుక వెళ్ళి అక్కడ ఉండి జాయిన్ అవ్వే పరిస్థితి ఉంటే 5 రూపాయలకి అన్న క్యాంటీన్లో భోజనం పెడతారు. అక్కడ వెళ్ళామండి, మీకు అన్న క్యాంటీన్కి నెలలుగా అయ్యే ఖర్చు డబ్బులు నేను అన్న క్యాంటీన్కి కట్టేస్తాను. మీరు వెళ్ళి అక్కడ అన్న క్యాంటీన్లో భోజనం చేయండి. అడుక్కోవడం మాత్రం మానేయండి. కావాలంటే అన్న క్యాంటీన్లు చేయండి. ఎంతమంది ఉంటే అంతమందికి బెచ్చగాళ్ళకి మీ దగ్గరలో ఉన్న అన్న క్యాంటీన్ ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర లేదా క్వారీ ఏరియా సెంటర్లో గవర్నమెంట్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి, భోజనం చేసేయండి. టీకే విశ్వేశ్వరరెడ్డి అకౌంట్ రాయండి, నెల బిల్లు నేను ఇచ్చేస్తాను. అంతేగాని అడుక్కోవడం మాత్రం మానేయమని చెప్పి ముష్టోళ్ళందరినీ కూడా కోరుతున్నా. ముష్టోళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే చేయడానికి మేము ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం. కాబట్టి మరి ప్రభుత్వం వారు కూడా ఒక జీవో ఇష్యూ చేసే ముందు ఆ జీవో వల్ల వచ్చే నష్టాల వల్ల బాధితులకి ఏ రకంగా ఉపశమనం కలిగించాలి అనేది కూడా ఆలోచించుకుని జీవో ఇష్యూ చేయాలి. అటువంటి ఆలోచన ఏమీ లేకుండా సింపుల్గా జీవో ఇష్యూ చేశారు. రాజమండ్రి సిటీ వరకు అయితే మనం ఏదో చేస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది బిచ్చగాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి విషయంలో ఏంటనేది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, మరి అందరికీ కూడా మరి ఇవాళ పొట్టి మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అండి. ఆ శుభాకాంక్షలు పొట్టి శ్రీరాములకి పొట్టూరు రాలేదు వచ్చాక దండేసి మీకు పంపిస్తాను.